అందరికీ నమస్కారం. కొడుకు దగ్గర నుంచి ఉత్తరం అందుకున్న కామేశ్వరమ్మ మనస్సు, శరీరం భూమి మీద నిలవటం మానేశాయి. 3 ఏళ్ల తర్వాత పెళ్ళయ్యాక ఇన్నాళ్లకి కోడలు మనవరాలితో ఇంటికొస్తున్నాడు ఒక్కగానొక్క కొడుకు. ఇంజనీరింగ్ పాస్ అయ్యాక బిలాయ్ స్టీల్ ప్లాంట్లో ఉద్యోగం దొరకటంతో అక్కడికి వెళ్ళినవాడు మళ్ళీ ఇంటికి ఒంటరిగా రాలేదు. తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన బెంగాలీ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాక చెప్పి పోవటానికి అని అన్నట్లుగా వచ్చాడు 3 ఏళ్ల క్రిందట. 3 ఏళ్ల క్రిందట జరిగిన ఆ రోజింకా ఆవిడ కంటికి ఆ దృశ్యం ఇప్పుడే జరిగినట్లుగా అనిపిస్తుంది. 2 ఆడపిల్లల తర్వాత 6 ఏళ్లకి అపురూపంగా పుట్టిన కొడుకు తల్లిదండ్రులు బతికి ఉండగా ఇలా చేసుకుంటున్నాను అని ఒక్క మాటన్నా చెప్పకుండా తమ భాష కానీ కులం కాని అమ్మాయిని పెళ్లి చేసుకొని వచ్చి ఇదిగో మీ కోడలు అని అంటే ఆ షాకుకు ఏ తల్లి తండ్రి తట్టుకోలేరు. శుభమా అని కొత్త కోడలు నట్టింట్లో అడుగుపెట్టిన రోజు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. రాఘవరావు గారైతే 2 నిమిషాలు కొయ్యబారిపోయినట్లుగా స్థాణువులా నిలబడి ఒకసారి కొడుకు కోడల్ని చూసి మాటా పలుకు లేకుండా తన గదిలోకి పోయి తలుపు మూసుకున్నారు. ఆ మూసిన తలుపులు వాళ్ళు వెళ్లే వరకు తీయలేదు. కామేశ్వరమ్మకి కాళ్ళు చేతులు ఆడలేదు. ఏం చెయ్యాలో ఏమనాలో తోచలేదు. పక్కన ముక్కు ముఖం తెలియని కోడల్ని చూస్తూ కొడుకుని ఏమనాలో ఏం తిట్టాలో తన నెత్తి తానే బాదుకొని ఏడవాలో. మేం చచ్చామని అనుకున్నవాడివి మళ్ళీ ఎందుకొచ్చావని ముఖం మీద తలుపు వెయ్యాలో. భర్త అలా మాట పలుకు లేకుండా లోపలికి వెళ్ళిపోతే తను వాళ్ళని లోపలికి పిలిచి మర్యాద చెయ్యాలో. చేస్తే భర్త ఏమంటారో. 2 నిమిషాలు ఆమె అయోమయ స్థితిలో పడిపోయింది. ఏమమ్మా, నాన్నగారి జవాబే నీదని మమ్మల్ని వెళ్ళిపోమంటావా? నాకు తెలుసు మీరిలా అవమానం చేస్తారని, రాకూడదని అనుకున్నాను. ఓ ఉత్తరం రాసి పడేద్దాము అని అనుకున్నాను. కన్నవాళ్ళని వస్తే మాకు బాగానే శాస్తి జరిగింది. అసలు భవిత రాననే అంది. వచ్చినందుకు మాకు బాగానే బుద్ధి చెప్పారు. కోపంగా అంటున్న కొడుకుని తెల్లబోయి చూసింది. ఒక్క నిమిషంలో కూడగట్టుకొని మేమింకా బతుకున్నామని చూడటానికి వచ్చినందుకు సంతోషం నాయనా. కన్నవాళ్ళం కనుక ఏదో పిల్లల నుంచి ఆశిస్తాము. కన్నందుకు చదువు చెప్పించి ప్రయోజకుణ్ణి చేశారు. ఇక మీ డ్యూటీ అయిపోయింది. పెళ్ళికి మీ ప్రమేయం లేదు, ఉండదని నువ్వు చూచాయిగా చెబితే ఈరోజు ఇవాళ మేమింత షాకుకు గురయ్యేవాళ్ళము కాదు. ఏదో వంశోద్ధారకుడు ఒక్కగానొక్క కొడుకు, అనేక సంబంధాలు వస్తున్నాయి. మంచి అయినింటి అమ్మాయిని చూసి ముచ్చటగా పెళ్లి చేద్దామని ఏ తల్లిదండ్రులన్నా ఆశపడితే అది అత్యాశే అంటావా నాయనా? అలా జరగనప్పుడు వాళ్ళ మనసులకు దెబ్బ తగలదంటావా? ఇది నీకిప్పుడు అర్థం కాదులే నాయనా. నీకు పిల్లలు పుట్టినప్పుడు తప్ప మీ నాన్న అలా వెళ్ళిపోయారంటే ఆయన్ని తప్పు పట్టడానికి నీకు ఏ హక్కు లేదు. కన్న కొడుకు మాటైనా చెప్పకుండా హఠాత్తుగా ఎవరినో కట్టుకొని వస్తే హారతిచ్చి లోపలికి పిలిచేటంత ఔదార్యం మా తరానికి లేదు. మీ తరానికి ఆ మార్పు రావచ్చు. సరే, ఇప్పుడు ఇక అనుకోవటానికి ఏం మిగిలింది కనుక? మేళ్ల తాళాలతో కోడల్ని ఆహ్వానించే ఛాన్సే నాకివ్వలేదు. ఇంటికి భార్యతో వచ్చిన నిన్ను ఆమె ముందు ఏదేదో అని నా సంస్కారాన్ని దిగజార్చుకోను. ఉండండి, వస్తున్నాను అని అంటూ లోపలికి వెళ్ళి దేవుడి ముందు ఇంత కర్పూరం తీసుకొచ్చి కొడుక్కి కోడలికి హారతిచ్చి కోడలికి బొట్టు పెట్టి రామ్మ లోపలికి, గడప దాటి ఎలాగూ వచ్చావు, గృహప్రవేశమైనట్లే, అలా కూర్చోండి, కాఫీ తెస్తాను అని అంటూ లోపలికి వెళ్ళింది కామేశ్వరమ్మ. నేనందుకే రావద్దన్నాను. మీరు ఉత్తరం రాసి వాళ్ళు రమ్మంటే వెళదాం అని అన్నాను. కానీ మీరెలా అని కోపంగా చూస్తూ ముఖం గంటు పెట్టుకుంది భవిత. మీ నాన్నగారు చూశారా ఎలా ముఖం మీద తలుపులు వేసుకుని ఇన్సల్ట్ చేశారో? ఇంకా కూర్చుందామంటారా? కావలిస్తే మీరుండండి ఎక్కడ, రుసరుసలాడింది ఆ అమ్మాయి. మురళి ఆ అమ్మాయిని శాంతపరుస్తున్నట్లుగా చెయ్యి నిమిరి, భవిత, ఇది మనం అనుకున్నదే కదా, వాళ్ళ ఫీలింగ్స్ని మనం అర్థం చేసుకోవాలి. ముందు చెబితే గొడవ చేసి వద్దంటారని చెప్పకుండా పెళ్లి చేసుకున్నాం. ఈ కోపం ఎన్నాళ్ళుంటుందిలే అని అంటూ ఆమెను అనునయించాడు. ఎంతైనా కన్న తల్లిదండ్రులు, రక్త సంబంధం.
తండ్రి ప్రవర్తన కోపం తెప్పించినా కొత్త భార్య ముందు తేలిపోవటం ఇష్టం లేక సర్ది చెప్పాడు భార్యకి. ఇంతలో కామేశ్వరమ్మ కాఫీ తెచ్చిచ్చింది. స్నానాలు చేయండి, వంట చేస్తాను అని అంది. అమ్మా, మాకు సెలవు లేదు. మా రైలు మళ్ళీ 2 గంటలకు ఉంది. హనీమూన్కి బెంగుళూరు, మైసూరు వెళ్ళొస్తూ వైజాగ్లో ఎలాగూ రైలు మారాలి. టైం ఉంది కదా అని, కోడల్ని చూపించాలి కదా అని వచ్చాను. భోంచేసి వెంటనే వెళ్ళాలి. తొందరగా వంట కానివ్వు. ఇంకొకసారి సావకాశంగా సెలవుల్లో వస్తాము అని అన్నాడు మురళి. కామేశ్వరమ్మ ముఖం మాడిపోయింది. దారిలో రైలు మారాలి కనుక ఒకసారి దిగారన్నమాట. ఈ మాట అనకుండా కోడల్ని మీకు చూపించాలి అని వచ్చానంటే సరిపోదు. తిన్నగా కనుక రైలు ఉంటే తల్లిదండ్రులు ఉన్నారని కూడా చూడకుండా వెళ్ళిపోయేవాడన్నమాట. గడ్డాల నాడు బిడ్డలు కాదని ఊరికే అన్నారా అని నిట్టూర్చింది ఆవిడ. సరే, వంట గబగబా చేస్తాను. వంట చేస్తున్నంతసేపు ఆమె మనస్సు భగ్గుమని మండుతూనే ఉంది స్టవ్ లాగా. ఆ ఉన్న 2 గంటల్లోనే స్నానాలు, భోజనాలు అంతా హడావుడైపోయింది. కోడలు తిన్నానంటూ 4 మెతుకులు గతికింది. అదేమీ పట్టించుకోకుండా అయోమయ స్థితిలో ఉండిపోయింది ఆవిడ. అమ్మా, నాన్నగారికి చెప్పు, ఇక వెళతాము. ఇక బయటికి రమ్మను. ఆయన తనంతట తాను పిలిచే వరకు నేను ఈ ఇంటికి రాను. నాన్నగారిని భయపడొద్దు అని చెప్పు. తండ్రి భోజనానికి పిలిచినా బయటికి రాలేదని ముఖం మార్చుకొని మురళి నిష్ఠూరంగా అన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి వాళ్ళు వెళ్ళారు. ఏదో వాన వెలిసినట్లు ఊపిరి పీల్చుకుంది ఆవిడ. కొడుకు కోడలు ఇంటికొచ్చి వెళ్ళారని ఆనందం లేకపోగా ఓ గుబులు దిగులు ఆమెను అలుముకుంది. కొడుకు వెళ్ళాక కామేశ్వరమ్మ 4-5 సార్లు పిలిస్తే కానీ రాఘవరావు గారు బయటికి రాలేదు. బయటికి వచ్చిన ఆయన ముఖం చూసి ఆమె జంకింది. ఆయన మాట పలుకు లేకుండా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం ముందు కూర్చున్నారు. భర్త ఏమైనా మాట్లాడతాడేమో అని చూసి చివరికి ఆమె ఆ నిశ్శబ్దాన్ని ఛేదించింది. అంతా అయ్యాక ఇప్పుడేమనుకున్నా ప్రయోజనం లేదండి. పెళ్లి చేసుకొచ్చాక మనం అనటానికి అనుకోవటానికి ఏం మిగిలిందని? మీరిలా బెంగపడటం మురళికి చాలా కోపం వచ్చింది. మీరిలా పలకరించకుండా గదిలోకి వెళ్ళిపోయారు అని చెప్పింది. అంతే, అగ్నిపర్వతం బద్దలైనట్లు ఆయనలో కోపం లావాలా పొంగింది. అవునే, కన్నవాళ్ళం బతికున్నా ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లి చేసుకున్న వాడిది తప్పు కాదు. నా పెద్దరికం నిలబడనివ్వలేదు. కానీ నేను ఆనందంగా ఎదురు వెళ్ళి వాణ్ణి కౌగిలించుకోవాలి. నీకంటే సిగ్గు లేదు, నాకు లేదనుకున్నావా అని ఆయన ఎగిరిపడ్డారు. చదువయ్యే వరకు, ఉద్యోగం దొరికే వరకు మన అవసరం వాడికి ఉండేది. ఇప్పుడిక చెప్పనవసరం లేదు అని అనుకున్నాడు. పోనీ, మనమంటే అంత గౌరవం లేనివాడిని పట్టుకొని మనమెందుకు పాకులాట్టం? కన్నందుకు మన బాధ్యత అయిపోయింది. ఈ నాటితో మన రుణం తీరిపోయింది. ఆవేశంగా ఎగిరిపడ్డాడు. ఆయన కోపం పంతం ఏన్నర్థం వరకు తగ్గలేదు. సమయం సందర్భం దొరికినప్పుడల్లా కామేశ్వరమ్మ ఆయనని శాంతపరచటానికే ప్రయత్నిస్తుంది. జరిగిన దానికి పంతాలతో పట్టింపులతో ఒక్కగానొక్క కొడుకుని దూరం చేసుకొని సాధించేదేముందని భర్తకి ఎంతో నచ్చచెప్పటానికి ప్రయత్నించింది. కాలంతో పాటు మారక తప్పదని, ఈ తరం ఇంతేనని శతవిధాలా చెప్పేది. ఆయన కొడుకు పేరు ఎత్తటం మానుకున్నారు. మురళి ఎప్పుడన్నా 2 నెలలకో ఒకసారి ఉత్తరం రాస్తే చదవకుండా పక్కకు పడేసేవాడు. కొడుకు తండ్రికి ఉత్తరాలు రాయటం మానుకున్నాడు. 3-4 నెలలకొకసారి తల్లికి ఎలా ఉన్నారు అని అంటూ రాసేవాడు. కన్నపేగు మమకారం చంపుకోలేక అప్పుడప్పుడు ఆమె సంగతులు అన్నీ రాసి పడేసేది. 1.5 సంవత్సరం తర్వాత మనవరాలు పుట్టిందని తెలిసిన తర్వాత ఆయనలో కొద్దిగా మార్పు మొదలైంది. మనవరాలి ఫోటో పంపిస్తే దానిని చూసి అంతా నీ పోలికే సుమా అని అంటూ ఆ ఫోటోలను మార్చి మార్చి పావుగంట చూశారు. ఏమే, ఈ మధ్య వీడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చినట్లు లేదే, పిల్లెలా ఉందో ఏమిటో, ఉత్తరం రాయలేకపోయావా అని అనేవారు. భార్యకు రాసిన ఉత్తరం తీసుకొని చదువుతూ ఉండేవారు. భర్తలో కాస్త మార్పు వచ్చినందుకు సంతోషించింది ఆవిడ. తండ్రి కోపం కాస్త తగ్గిందని ఒకసారి రమ్మని మనవరాలిని
చూడాలని ఉంది అని అంటూ ఉత్తరం రాసింది కామేశ్వరమ్మ. ఆఖరికి 3 ఏళ్ల తర్వాత కూతురు మొక్కుకి తిరుపతి వెళుతున్నామని, తిరుగు ప్రయాణంలో వైజాగ్లో దిగి ఇంటికొచ్చి మిమ్మల్ని చూసి భోజనం చేసి మళ్ళీ రైలుకు అందుకుంటాము అని రాశారు. ఇద్దరు కొడుకు రాసిన ఉత్తరం చూసి ఆ మాత్రానికే మహా సంబరపడిపోయారు. కొడుకు 3 ఏళ్ల తర్వాత ఇంటికొస్తున్నాడు. ఆ రోజు పెళ్లి చేసుకుని వచ్చిన రోజు మనసు బాగోలేక కడుపు నిండా ఇంతన్నం పెట్టలేకపోయింది. ఎన్నాళ్ళకి వస్తున్నాడు. కొడుక్కి ఇష్టమైనవి అన్నీ చేసి పెట్టాలి. వాడికి బొబ్బట్లంటే ప్రాణం. 4 గరిటెలు నెయ్యి వేసుకుని ఎంతో ఇష్టంగా తినేవాడు. పెరుగు గారెలంటే సరే సరే అటొచ్చి ఇటొచ్చి ప్లేట్లో పెట్టుకునేవాడు. పులిహోర గడ్డ పెరుగు వేసుకొని తినటం వాడికి చాలా ఇష్టం. వాడికి అసలు కొత్త పిండి వంటలు అంటే గులాబ్ జాములు, రసగుల్లాలు లాంటివి అస్సలు సహించవు. అమ్మా, బూరెలు చేస్తావా అని అనేవాడు. ఆవపెట్టిన కూరలు, రకరకాల మెంతి కూరలు, ముక్కల పులుసులు లాంటి పాత వంటలంటే ఇష్టం. ఏమిటో వెర్రి నాగన్న. ఇప్పుడు ఏం తింటున్నాడో. ఆ బెంగాలీ పిల్ల ఇవన్నీ చేస్తుందో లేదో. తిండికి ముఖం వాచి ఉంటాడు. వచ్చిన ఒక పూట 4 చేసి పెట్టాలని ఆవిడ ప్రాణం కొట్టుకుంటుంది. ఊరగాయలు సర్దిస్తే తీసుకెళ్ళి తింటాడు. రైల్లో ఆ దారి వెంట టీ నీళ్లు కూడా దొరకవు. ఎంత మినపసుని చేసిస్తే రైల్లో తింటాడు. ఆవిడకు ఏది ముందు చేయాలో తెలియక గాబరా పడిపోతూ పనులు మొదలుపెట్టింది. మర్నాడు రాబోయే కొడుకు కోసం మూకుడు పెట్టి కమ్మగా ఎర్రగా మినుములు వేయించింది. ఆ మూకుట్లోనే కందిపొడి కోసం పప్పులు వేయించి గ్రైండర్లో పిండి వేసింది. ఆ గ్రైండర్లు, స్టవ్వులు వచ్చి పని ఎంత సులభమైంది. ఇది వరకు రెక్కలు ముక్కలు చేసుకుంటూ తెరగలితో తిప్పాల్సి వచ్చేది. ఇప్పుడు విశ్రాంతి వచ్చింది అని అనుకుంది. ఇంట్లో నెయ్యి ఉంటే దానిని కాచి మినప సుండి కలిపింది. ఎందుకే కామేశ్వరి, ఇప్పుడు ఎంత హైరాణ పడిపోతున్నావు? వాడివన్నీ తింటాడనుకున్నావా? వాడు అలవాట్లన్నీ మారిపోయి ఉంటాయి. వాడుండే 2 గంటల్లో ఎన్ని తింటాడో అని అన్నారు. మీకు తెలియదు, ఊరుకోండి. అవన్నీ పట్టుకెళతాడు చెమట తుడుచుకుంటూ అంది. ఆ మరుసటి రోజు తెల్లారే రోజు కంటే 1 గంట ముందే లేచింది. కొడుకు వచ్చేలోగా వంట పని పూర్తి చెయ్యాలని అరగంట కల్లా మడికట్టుకొని వంట పని మొదలుపెట్టింది. వంచిన తలెత్తకుండా కారిపోతున్న చెమటలు తుడుచుకోవడానికైనా టైం లేకుండా 9 గంటలకల్లా బొబ్బట్లతో సహా వంట పూర్తి చేసింది. ఇల్లంతా పోపు ఘాటు సువాసనలతో ఘుమాడిస్తుంది. బావుందే నీ వెర్రి, ఇన్ని రకాలు చేశావు. వాడివన్నీ తింటాడా అని అంటూ రాఘవరావు గారు నవ్వుతున్నారు. అలా అనకండి, మీదిష్టే తగిలేటట్లుగా ఉంది వాడికి. 3 ఏళ్ల తర్వాత వస్తున్నాడు. కన్నతల్లి మమకారం మీకేం తెలుస్తుంది? కిందటిసారి వచ్చినప్పుడు పాపిష్టి దాన్ని ఏమీ చేసి పెట్టలేకపోయాను. మన భోజనం తిని ఎన్నాళ్ళయిందో. కొరివికారం కలుపుతూ ఇదంటే వాడికి ఎంత ఇష్టమో, ఎంత నెయ్యి వేసుకుని తినేవాడు. భార్య చేదస్తాన్ని చూసి ఆయన నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. 10 గంటలవుతూ ఉండగా ఇంటి ముందు ట్యాక్సీ ఆగింది. కొడుకు, కోడలు, మనవరాలు దిగారు. కామేశ్వరమ్మ పరిగెత్తుకుంటూ వెళ్ళి మనవరాలని సంబరంగా ఎత్తుకుంది. పిల్ల రబ్బరు బొమ్మల ముద్దుగా ఉంది. నిజంగానే తన పోలికే. మనవరాలిని ముద్దు పెట్టుకుంటూ, రండి లోపలికి, మీ నాన్నగారిని స్టేషన్కి వెళ్ళమన్నాను. ఈ ఇల్లేమి వాడికి కొత్త కాదు కదా అని అన్నారు. ట్రైన్ బాగా లేట్ అయినట్టుంది అని అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే గుమ్మంలో నిలబడ్డ రాఘవరావు గారు భార్య చేతిలో నుంచి మనవరాలిని అందుకున్నారు. కొడుకు వంక నవ్వుతూ చూశారు. ఆనాడు కోడల్ని, కొడుకును క్షమించలేకపోయిన ఆయన ఆ కొడుక్కి, కోడలికి పుట్టిన మనవరాలికి మాత్రం ఆప్యాయంగా ముద్దులు కురిపించారు. అసలు కంటే వడ్డీ ముద్దంటే ఇదే కాబోలు అని అనుకుని నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది కామేశ్వరమ్మ. కోడలు వాళ్ళ సంప్రదాయం ప్రకారం ముసుగు లాక్కొని కాళ్లకు దండం పెట్టింది. ఆ మాత్రానికే మురిసిపోయి దీర్ఘ సుమంగళీ భవ అని ఆశీర్వదించారు. ఏంటి నాన్నగారు, మీ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అని అంటూ ఏమీ జరగనట్లే కొడుకు కుశల ప్రశ్నలు ఆరంభించి మాట మంతిలో పడ్డారు తండ్రి కొడుకులు. మురళి, కాఫీ ఇస్తాను, కాళ్ళు చేతులు కడుక్కొని రండి. పెందలాడే భోజనం చెయ్యాలని టిఫిన్ చేయలేదు. ఏకంగా భోజనం చేదురుగాని
పదమ్మా, స్నానాల గది చూపిస్తాను అని అంది కోడలితో. 11:30 కల్లా రకరకాల వంటలతో టేబుల్ మొత్తం సర్దేసింది. టేబుల్ దగ్గరికి రావటంతోనే మురళి ముఖం ఒక్కసారిగా విప్పారింది. అబ్బా, ఏంటమ్మా ఇన్ని రకాలు చేశావు? ఇవాళేమన్నా పండగ? ఎన్నాళ్ళయిందో తిని అని అంటూ సంబరంగా కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. నువ్వు రావటమే పండగ నాయనా మాకు. నీకిష్టమని చేశాను ఇవన్నీ అని అంది ఆవిడ. నిన్నట్నుంచి చూడాలరా మీ అమ్మ హడావుడి. తెల్లవారిన తర్వాత 5 గంటల నుంచే వంటింట్లోనే ఉందని రాఘవరావు గారు అన్నారు. టేబుల్ మీద ఉన్నవన్నీ చూసి భవిత ముందు తెల్లముఖం వేసి తర్వాత నుదురు చిట్లించింది. ఏంటి, ఇప్పుడివన్నీ మీరు తింటారా? మీకు మతికాని పోయిందా? ఏంటిది అంత ఎర్రగా ఉంది? కారమేనా? అమ్మ బాబోయ్, అంతంత కారం తింటే ఆ కడుపేమవ్వాలి? అసలు మనుషులు తినేదనా ఇది? ఇదేంటి పులిహోర కదా? మీ ఫ్రెండ్ ఇంట్లో తినొచ్చి 2 రోజులు విరోచనాలు పట్టుకున్నాయి, మీకు గుర్తులేదు? మమ్మీజీ, ఈ కూరలన్నీ ఆయనకి పడవండి. ఆ బేగం కూర అది తినబోకండి. గత సంవత్సరం నుంచి మాత్రం పులుపు తిన్నా విరోచనాలు కడుపు మంట. అయినా అప్పుడప్పుడు తెలుగు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఏమన్నా తినొచ్చాక 2-3 రోజులు ఒక్కటే విరోచనాలు పట్టుకుంటాయి. వద్దు, ఇవన్నీ తీసేయండి. కావలిస్తే ఒక బొబ్బట్టు తిని కర్డ్ రైస్ తినండి అని అంటూ అన్నీ అతని ముందు నుంచి తీసేసింది. ఉండండి ఒక్క నిమిషం అని అంటూ తనతో తెచ్చిన బాస్కెట్లో నుంచి బ్రెడ్డు, జాము, బటరు తీసి 4-5 పీసులు ముందు పెట్టి, తినండి, తర్వాత కావలిస్తే పెరుగన్నం తినండి. మమ్మీజీ, ఇవన్నీ నాకు సహించవు, ప్లీజ్ తీసేసేయండి. బేబీ కూడా అస్సలు తినదు. బేబీ ఒక మేటా పరోటా తింటుంది. దూరంగా జరిపేస్తూ నిక్కచ్చిగా చెప్పింది. మురళి ముఖం పాలిపోయింది. ఏదో చెప్పబోయాడు. ఆశగా తినబోతూ ఉంటే నోటి ముందు విస్తరి లాగేసినట్లుగా అతని కళ్ళల్లో నిరాశ, బేలతనం స్పష్టంగా కనిపించింది కామేశ్వరమ్మకి. రాఘవరావు గారు తెల్లబోతూ కొడుకు వంక భార్య వంక చూశాడు. కామేశ్వరమ్మైతే దిగ్భ్రాంతితో కొడుకు వంక చూస్తుంది. నిన్నట్నుంచి రెక్కలు ముక్కలు చేసుకుని వంచిన నడుం ఎత్తకుండా కన్న కొడుకి పెట్టుకోవాలని చేసినది మొత్తం తినటానికి వీలులేదు అని శాసిస్తున్న కోడలు ఆవిడ కంటికి రాక్షసిలా కనిపించింది. తల్లి ముఖం, భార్య ముఖం చూసి, ఈ ఒక్కరోజేగా, రోజూ తింటానా? ఈ ఒక్కరోజుకి తింటాను నసుగుతూ అన్నాడు మురళి. నో, ఈ ఫుడ్ తినటానికి వీల్లేదు. ఇది తిన్నాక వారం రోజులు మీరు ఇబ్బంది పడతారని శాసిస్తున్నట్లుగా అంది. కామేశ్వరమ్మ ముఖంలోకి ఒక్కసారిగా రక్తం పొంగింది. రేచుడు ఫుడ్డా? కడుపు తీపితో 3 ఏళ్ల తర్వాత వచ్చిన కొడుక్కి ఇష్టమైనవి పెట్టుకోవాలని ప్రేమతో వండితే రేచుడు ఫుడ్డా? ఒక తల్లి కన్న బిడ్డకి కడుపు నిండా పెట్టనివ్వకుండా అడ్డుపడటానికి ఇదేవర్తి? ఆవిడలో ఆవేశం కట్టలు తెంచుకుంది. భద్రకాళిలా రౌద్రమూర్తయింది. తర్జన చూపిస్తూ, ఇదిగో కోడలు పిల్ల, నువ్వు ముందు అక్కడి నుంచి లే. నువ్వు నీ రొట్టె ముక్కల ప్లేట్ తీసుకొని డ్రాయింగ్ రూమ్లోకి పద. అక్కడ కూర్చొని ఆ గడ్డి తిను. నీ కూతుర్ని కూడా తీసుకెళ్ళు కావలిస్తే. జబ్బు దానిలా దానికి కూడా ఆ రొట్టె ముక్కలే తినిపించు. నా కొడుక్కి ఏం కావాలో ఏం పెట్టుకోవాలో నాకు తెలుసు. 25 ఏళ్ళు వాడు ఈ భోజనమే తిన్నాడు. వాడి కడుపుకి అప్పుడేమీ కన్నాలు పడలేదే. కన్న కొడుకు ఏం తింటాడు కన్న తల్లికి తెలియదా? ఈ 3 ఏళ్లుగా వాడికి రోజు రొట్టె ముక్కలు పెట్టి ఉంటావు. అందుకే కడుపు ఎండిపోయి ఏమి తిన్నా పడటం లేదు. నీ తప్పుడు కూడు తిని కాస్త పులుపు కారం తగిలితే వాడికి కడుపు నొప్పి వస్తుందేమో. చూడు పిల్ల, నీకిష్టమైన ఫుడ్డు మానమంటే నువ్వు తినటం మానేస్తావా? మా చారు పులుసంటే నీకంత వేళాకోళమా? మీరు ఆ మచ్చ జుర్రుకుంటూ తింటారు. మీకు అమృతం అనేది మాకు రోత. ఎవరి తిండి వాళ్ళది. నువ్వు చదువుకున్న దానివే కదా, ఇంకొకరి తిండి అలవాట్ల గురించి అంత తిరస్కారంగా మాట్లాడతావా? ఆ చారులో మిరియాలు, ధనియాలు అన్నీ వేశాను. తిన్న తిండి అరగటానికి పనికొస్తుందని నీకేం తెలుసు? మేము ఒక్కొక్క కూరని ఒక్కొక్క రుచితో వండుకుంటాం. మీ ఇంట్లో ఇంత అల్లము, వెల్లుల్లి, గరం మసాలా పడేసుకొని అన్ని కూరలు ఒకటే రుచితో ఉంటాయి. ఈ వంకాయనే మేము 10 రకాలుగా వండుకుంటాం. పచ్చికారం, మెంతికారం, పచ్చి పులుసు, ముద్దకూర,
ఒక్కొక్క రకం చేసుకుంటాం. కూరలో దోషాలు పోవటానికి ఆవపిండి బెల్లం వేసి విరుగుడి కోసం రకరకాలుగా వండుకుంటాం. మా తెలుగువారి నోటికి షడ్రుచులు కలగాలి. కారం చావటానికి మేము గొడ్డు తిండి తినం, నెయ్యో నూనె వేసుకుంటాం. ఆఖరణ కడుపుకి హాని చేయకుండా ఉండటం కోసం ఎంత మజ్జిగో పెరుగన్నమో తింటాం. పొద్దున్నే మీరు లేచి రసగుల్లాలు తింటే మాకు వింత. పొద్దుటే ఇదేం తిండి అని. అలా అని మేము నవ్వితే నీకెలా ఉంటుంది? దేవుడు సృష్టిలో పనికి రానిదేమీ ఉండదు. ప్రతిదానికి ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. మన పూర్వులు భోజన అలవాట్లు వాతావరణం బట్టి అక్కడ దొరికే వస్తువుల బట్టి తయారు చేసేవారు. ఏదన్నా ఒక పదార్థం చెడు చేస్తుంది అని అంటే దానికి విరుగుడు కనిపెట్టి ఉండేవారు. ఎవరి ఆచారాలు ఎవరి భోజనాలు వారివి. వాటి గురించి విమర్శించే హక్కు నీకెవరిచ్చారు? నీలాగా ఇంజనీరింగ్లు డాక్టర్లు చదవకపోయినా 4 ఇంగ్లీష్ ముక్కలు నాకు కూడా వచ్చు. మాది రీచెడ్ ఫుడ్డా? కాస్త నోరు సంభాళించుకొని మాట్లాడు. వాడికి తిండి పెట్టకుండా మార్చేసి వాడి కడుపును ఎండబెట్టి ఉంటావు. ఆశగా భోజనం ముందు కూర్చుని తింటున్న వాడి విస్తరి లాగేస్తావా? లే ఇక్కడి నుంచి ముందు. నీకు తినటం ఇష్టం లేకపోతే వెళ్ళి డ్రాయింగ్ రూమ్లో కూర్చో. ఈరోజు నా కొడుక్కి నా ఇష్టం వచ్చిన భోజనం పెట్టుకుంటాను. పిల్లను కన్న తల్లివేగా నువ్వు కూడా. కన్న కడుపు తీపి నీకు అర్థం కాలేదా? ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కన్నవాళ్ళ నుంచి దూరం చేసే హక్కు నీకెవరిచ్చారు? సెలవులు వచ్చేసరికి పుట్టింటికి కలకత్తా పరిగెడతావే. మీ అమ్మ నిన్ను కన్నట్లే వాడమ్మని నేను కన్నాను. 3 ఏళ్ల తర్వాత 3 గంటలు ఉండిపోవటానికొస్తారా? ఉన్న ఒక్క పూటైనా మొగుడికి ఇష్టమైనవి తిననియ్యవా? నిజంగా నువ్వే కనుక వాడిని ప్రేమించి పెళ్ళాడుంటే వాడికి ఏం కావాలో ఏదిష్టమో ఏ తెలుగమ్మాయినో అడిగి మా వంటలు వండి పెట్టేదానివి వాడికి. తల్లి కడుపు చూస్తుంది అంటారు. నీకిష్టమైన రసగుల్లాలు చేపలు వాడు తినాలా? అమ్మా అని ఏదో చెప్పబోతుంటే నువ్వు ఊరుకోరా వాజమ్మ. నువ్వు కంచం ముందు నుంచి కనుక లేచావంటే తల పగలగొట్టుకొని చేస్తాను. నువ్వెంత బెదిరిపోతున్నావు కాబట్టే ముందు కూడు లాగగలిగింది. నీకోసం రెక్కలు ముక్కలు చేసుకొని వండాను. తిను. తిని మరీ కదులు. భద్రకాళిలా గద్దిచ్చింది కామేశ్వరమ్మ. ఎర్రబడిన ఆమె కళ్ళు ముఖం చూసి భవిత బెక్క చచ్చిపోయి నల్లబడ్డ ముఖంతో విసవిస లేచిపోయింది. భార్య వెళ్ళగానే భుజం పట్టుకొని కుదిపేసింది మురళిని. ఎందుకురా అలా భయపడతావు? ఏం చేస్తుందట? ఆ ట్యాక్సీ ఎక్కి కూర్చుంది. మహా అయితే స్టేషన్కి వెళుతుంది. ఇంకా 2 గంటల టైం ఉంది. స్టేషన్లోనే కూర్చుంటుంది. ఏం విడాకులిచ్చేస్తుందని భయమా? ఈ మాత్రానికే? ఊడిపోయే ముక్కును పట్టుకొని ఎన్నాళ్ళని భయపడతావు? మహారాజుల ఎమ్మను విడాకులిచ్చిన మర్నాడు అయినింటి తెలుగమ్మాయిని దాని కళ్ళ ముందే ఇచ్చి పెళ్లి చేస్తాను. తెల్లబోయి చూస్తున్న భర్తని, బెక్క చచ్చిపోయి ఉన్న కొడుకుని చూస్తూ ఏమిటి అలా చూస్తున్నారు? ముందు మీరిద్దరూ మొదలు పెట్టండి, అన్నీ చల్లారిపోతున్నాయి అని నెయ్యొడ్డిస్తుంది. ఏమీ మాట్లాడకుండా గబగబా అన్నం తినటం మొదలుపెట్టాడు. 3 ఏళ్ల తర్వాత తల్లి వంట తృప్తిగా తిన్నాడు. తింటున్నంతసేపు వీధి గుమ్మం వైపు ఒక కన్ను ఒక చెవి వేసి ఉంచాడు. కొడుక్కి అడిగి సంతృప్తిగా వడ్డించింది కామేశ్వరమ్మ. కొడుకు అన్నం తిని అమ్మా భవిత ఏదో అంటే నువ్వంత తొందరపడాలా? చూడు కోపం వచ్చి ఎలా ట్యాక్సీలో కూర్చుందో. ఇంకా మళ్ళీ రాదేమో ఇక్కడికి అని అన్నాడు సామాను పట్టుకుని. నేనేం తప్పు మాటన్నాన్రా? కోపం వస్తే ఏం చేస్తుంది? మహా అయితే ఇక్కడికి రావటం మానేస్తుంది. ఇప్పుడేదో ఇక్కడికి వస్తున్నట్లు నిర్లక్ష్యంగా అంది కామేశ్వరమ్మ. కొడుకు సామాను ట్యాక్సీలో చేరుస్తుంటే కామేశ్వరమ్మ ఓ పళ్ళెంలో చీర రవిక పండు తాంబూలం ఊరగాయల బుట్ట పట్టుకొని ట్యాక్సీ దగ్గరికి వెళ్ళింది. ముఖం గంటు పెట్టుకొని ఓ పుస్తకం ముఖానికి అడ్డంగా పెట్టుకొని చదువుతున్నట్లుగా ఉంది. ఇదిగో కోడలు పిల్ల, కాస్త ముఖం ఇటు పెట్టు. తెలుగు వాళ్ళ ఆచారం ఇంటికొచ్చిన వాళ్ళకి తాంబూలం ఇవ్వటం. ఈ చీర నీ హోదాకి సరిపడితే కట్టుకో, లేదంటే నా పేరు చెప్పి మీ పని మనిషికి ఇవ్వు, సంతోషంగా కట్టుకుంటుంది అని అంటూ బొట్టు పెట్టి చీర రవిక పసుపు కుంకుమ చేతిలో పెట్టింది. భవిత ముఖం నల్లపరుచుకొని ఏమీ మాట్లాడలేదు.
పక్కనున్న మనవరాలి బొగ్గలు పుణికి, ఇదిగో ఇది నా మనవరాలు కోసమని మురిపెంగా పట్టు పరికిణి కట్టి చూడాలి అని కుట్టించాను. ఇది నీ ఫ్యాషన్కి సరిపోతే దానికి తొడుగు. ఒరేయ్ మురళి, నీకు పుట్టిన పాపానికి మీ ఆవిడికి ఇష్టం లేకపోయినా అది తెలుగింటిదే అవుతుంది. దానికి 4 తెలుగు మాటలు నేర్పు. కాస్త తెలుగు అలవాటు చెయ్యి. కన్న తల్లిని, పుట్టిన నేలని, తొలి పలుకులు పలికిన మాతృభాషని మర్చిపోవటం పాలు తాగి రొమ్ము గుద్దినట్లే అవుతుందిరా. ప్రేమించి పెళ్ళాడినంత మాత్రాన మన భాష, మన సంస్కృతి, మన అలవాట్లు మర్చిపోనక్కర్లేదు. అవి నువ్వు తెలుసుకుంటే కన్నవాళ్ళం ఇక్కడ ఉన్నామని ఏడాదికి ఒకసారైనా వచ్చి ముఖం చూపిస్తావు. చూడమ్మా భవిత, నీది కన్నతల్లి మనసని నువ్వు కూడా ఒక తల్లివి కనుక అర్థం చేసుకోగలిగితే నేనన్న మాటలకి కోపం తెచ్చుకోవు. వెళ్ళిరండి నాయనా అని అంటూ పట్టుకుపోయిన గొంతుతో అని చెమర్చిన కళ్ళు ఒత్తుకుంటూ ఆవిడ వెనుతిరిగింది. ట్యాక్సీ కదిలింది. జరుగుతుందంతా ప్రేక్షకుడిలా ఎంతసేపు చూస్తున్న రాఘవరావు గారు లోపలికొచ్చిన భార్యను చూసి, శభాష్ కాముడు, ఈరోజు నీలో ఈ 35 ఏళ్లలో ఎన్నడూ చూడని అవతారాలు చూశాను. అనురాగం, మమత నింపుకున్న తల్లిని, తన బిడ్డకు ఎవరు హాని చేసినా ఏ పక్షి జంతువు సహించదు. అలా దరిచేరిన వారిని చీల్చి చెండాడుతుంది. ఆవేశము, రౌద్రము, జగజ్జననిలా కన్న కడుపు కోసం పోరాడే తల్లిని, తన నుంచి బిడ్డను వేరు చేస్తే పడే ఆవేదనని, ఆక్రోశంలో ఆ తల్లి పడే ఆరాటాన్ని, మాతృమూర్తి అంటే ఏమిటో నీలో చూశానే ఇవాళ. నమో మాత, నమో జగదేక మాత, నమో నమః అని అంటూ నవ్వుతూ నమస్కారం చేశారు రాఘవరావు గారు. ఊరుకోండి, ఏమిటో వెర్రి ఆవేశం వచ్చేసింది. వాడెంతో ఆరాటంగా ఆశగా తినాలి అని అనుకుంటుంటే నోటి ముందు విస్తరి లాగేసరికి కోపాన్ని పట్టలేకపోయాను. ఏమనుకుందో ఆ అమ్మాయి అని సిగ్గుపడుతూ కళ్ళు తుడుచుకుంది కామేశ్వరమ్మ. బుద్ధి జ్ఞానం ఉంటే ఏమీ అనుకోకూడదు మరి. తల్లి మనసును గుర్తించగలిగితే ఏమీ అనుకోదని అన్నారాయన. హాయ్ అండి, ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు మరలా సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.